మాటల వైజ్ గా ఆటల వైజ్ గా తేజ రెండిట్లో ఇచ్చి పడేసాను. లోపల లోపల నో 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 లోపల ఎక్కువ పొగిడింది కూడా తిన్న దగ్గరే పొగిడా. అవినాష్ ఉన్నాడప్పుడు తేజ ఉన్నాడు, నేను తేజాని ఎక్కువ పొగిడా. బికాస్ నేను చెప్తున్నా చెప్పాను మేమిద్దరం కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు నాకు ఎందుకు అప్పుడు నేను అన్నది నిజమా కాదా? ఈ టాపిక్ ఒకే ఒకటండి నా అభిప్రాయం చెప్తా. ఈ క్వశ్చన్ కమిడియన్స్ కప్పులు రావని చెప్పాం కదా, అది యాక్సెప్ట్. మీరందరూ అప్పుడు ఏమన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తాం అన్నారు. నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చెబుతున్నానండి, టాప్ 5 ఎవరో అందరికి తెలిసిపోయింది. 5వ స్థానంలో అవినాష్ అన్న ఉన్నాడు. ఓపెన్ గా చెబుతున్నా, రేపు ఫినాలే రోజున 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. చెప్పేది ఫస్ట్ కంప్లీట్. 5వ స్థానంలో అవినాష్ అన్న బయటకు వస్తాడు. మేమిద్దరం మాట్లాడుకునేది కమిడియన్ కప్పులు రావు అని. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్నారు. రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయ్యింది. మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు, ఆటలాడాడు, టాస్కులు గెలిచాడు, అరే కమిడియన్కి ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకుని ఉంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడతలా, మీ ఇష్టం వచ్చినా గెలిపించుకోండి. ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ చెప్తున్నా. అప్పుడు అరే మేము అన్నదానికి మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. మీరందరూ అంటే నాట్ ఇన్ ద మీడియా వెనక చూస్తున్న జనానికే చెప్తున్నాను. కమిడియన్లు కప్పులు రావన్నప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయారు. బయటకు వచ్చి నేను చూశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి. ఎందుకు రావు మీరు ఆడని మేము గెలిపిస్తామని. ఆయన ఆడి టాప్ 5లో నిలిచాడు కాబట్టి ఒక 2 స్థానాలు ముందు తీసుకురండి. సీరియస్లీ మేము అన్న మాటనే సభాముఖంగా వెనక్కి తీసుకుంటాం. అక్కడ దాకా ఆలోచన రాలేదు. చెబుతున్నా ఓపెన్ గా. టేస్ట్ తేజ అన్న ఏమో ఫుడ్ పెట్టాడు, బిర్యానీ మొత్తం పెట్టాడు. మీరు ఎందుకు పెట్టలేక? టేస్టీ తేజ కదా, టేస్టీ బిర్యానీ పెట్టాలా? పెట్టండి. వండి పెట్టారా అంటున్నారు. నాకు తెలియదు అన్నీ ఉంటాయి. నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకుందాం అనుకుంటా.